అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. దీంతో పంజాబ్ జట్టు ఆర్సీబీతో మంగళవారం రోజున ఫైనల్ మ్యాచ్ని ఇదే గ్రౌండ్లో ఆడబోతుంది. అయితే ఈ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆరంభంలో తడబడినా మళ్లీ పుంజుకుని సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్తో ముంబైని మట్టి కరిపించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అహ్మదాబాద్ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు, మొదట బౌలింగ్ చేసిన జట్టు కేవలం ఒక్కసారే గెలుపుని నమోదు చేశాయని తెలిసి కూడా శ్రేయస్ అయ్యర్ ధైర్యంగా టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఇక్కడే అర్థమవుతుంది శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో. ముంబై 200 స్కోరు కొట్టిన ఏ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. కానీ గత ముంబై రికార్డులను చెరిపేస్తూ మొదటిసారి ముంబైపై 200కు పైగా పరుగులను చేస్ చేసి గెలుపును నమోదు చేసి రికార్డు సృష్టించింది. మరోవైపు ముంబైకి తొలిసారి తన కెప్టెన్సీలో కప్ని అందించాలని ఆరాటపడ్డ హార్దిక్ ఆశలపై శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్తో నీరు జల్లేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు ఇలా ఓడిపోయి ఇంటిముఖం పట్టడం చాలా బాధగా ఉన్నప్పటికీ మా జట్టు ఆట తీరుపై సంతృప్తితో ఉన్నాను. ఈ సీజన్లో మాకు ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. మొదట్లో మేము కనీసం ప్లే ఆఫ్స్కు కూడా వెళ్లలేమని మాపై ఎన్నో విమర్శలొచ్చాయి. అయితే ముంబై జట్టుకి కంబ్యాక్ ఎలా ఇవ్వాలో చాలా బాగా తెలుసు. అదే మరోసారి చేసి చూపించాం. అందుకే ఇక్కడి వరకు రాగలిగాము. అయితే ఈ రోజు మా ఓటమికి ముఖ్య కారణం శ్రేయస్ అయ్యర్ ఆడిన సూపర్ నాక్. అతడు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా కూల్గా కామ్గా ఆడుతూ చిక్కినప్పుడల్లా బౌండరీలు సిక్సర్లు బాదుతూ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశాడు. అదే ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసిందే. శ్రేయస్ని అవుట్ చేసి ఉంటే మేము తప్పకుండా గెలిచి ఉండేవాళ్లం. కానీ అలా చేయడంలో విఫలమయ్యాం. అయితే క్రికెట్ ఆటలో ఏదో ఒక జట్టు గెలుస్తుంది, ఇంకో జట్టు ఓడిపోవడం జరుగుతుంది. అంత మాత్రాన ఓడిన జట్టుని తక్కువగా అంచనా వేయలేం. ఈ రోజు మా జట్టు పరిస్థితి కూడా అదే. మేము జట్టుగా ఎన్నో గొప్ప విజయాలు సాధించాం. కాకపోతే చివరి దశలో కొద్దిగా వెనుకబడ్డాం. మ్యాచ్ రోజు ఎవరైతే ఒత్తిడిని అధిగమించి వారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో ఆ జట్టే చివరికి గెలుస్తుంది. ఈ రోజు అదే జరిగింది. ఇక ఫైనల్కి చేరిన 2 జట్లకు నా అభినందనలు. ఈసారి ఫైనల్లో మంచి ఫైట్ చూడబోతున్నామని మాత్రం చెప్పగలను. ఆర్సీబీ, పంజాబ్ ఈ 2 జట్లు ఈ సీజన్లో అద్భుతంగా ఆడిన జట్లే. కాబట్టి గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేమని హార్దిక్ పాండ్యా ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.